అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడు. మొదటిసారి అధ్యక్షత వహించిన ట్రంప్ ఇస్లామిక్ సంబంధించిన 7 దేశాల పౌరులకు కంప్లీట్గా అమెరికా నిషేధం విధించడం జరిగింది. ఇప్పుడు రెండోసారి అధ్యక్షత వహిస్తున్న సమయంలో వాటి జాబితాలో మరో 12 దేశాలను చేర్చడం జరిగింది. వాటితో పాటు 7 దేశాలకు సంబంధించిన పౌరులకు పాక్షికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన భద్రత విషయంలో ఇక్కడ పౌరులకు సెక్యూరిటీ విధించే విధంగా ఏర్పాటు చేసేందుకు తాను తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు తాను చెప్పడం జరిగింది. ఇప్పటికే అమెరికాలో వచ్చేసి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా నివేదికలు తెప్పించుకున్న ట్రంప్ ఇప్పుడు ఇమీడియట్గా ఆ 12 దేశాలకు సంబంధించిన పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు, వారిని ఇక్కడికి అమెరికా పర్యటన పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా నుండి శ్రీనివాస్.